ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో 100 మందిని తీసుకుంటే 30 మందికి ఉందనేది 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం డేటా. ఇది 30 ఏజ్ లోపు వారికి ఇంత పర్సంటేజ్ కనపడింది. 16-17 సంవత్సరాలు పైబడిన వారిని కూడా షుగర్ టెస్టులు చేయిస్తే ఈ 30% నుంచి నాకు తెలిసి 35-38కి వెళ్ళిపోతుందని ఉంది. మహమ్మారి షుగర్ అనేది రాకుండా చేసుకోవాలనుకుంటారు చాలామంది. పేరెంట్స్కున్నా మనకు రాకూడదు, మన జీవన విధానం వృత్తి వ్యాపారాల వల్ల కూర్చోవటం వల్ల అయినా మనకు షుగర్ రాకూడదు అనుకుంటే అలాంటి వారికి ఆహార నియమం ఒకటి ఉంటుంది. అంచేత బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ 4 తింటున్నాం కదా, అట్లాగే బ్రేక్ఫాస్ట్, లంచ్ మాత్రమే గట్టిగా తీసుకుని 2-3 గంటలకి డిన్నర్ తినకపోతే షుగర్ ఎందుకు రాదు? అసలు ఇన్సులిన్ అనేది ఏ సమయంలో ఎక్కువ సిక్రీట్ అయి మ్యాక్సిమం పీక్ లెవెల్కి ఎప్పుడు వెళుతుంది, ఎప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతూ వస్తుంది, మరి డిన్నర్ సమయానికి, స్నాక్స్ సమయానికి అసలు ఇన్సులిన్ సరిగా ఉంటుందా ఉండదా, ఇలాంటి విషయాలు, ఏమైనా నష్టాలు ఏమైనా వస్తాయా బ్రేక్ఫాస్ట్, లంచ్ మాత్రమే తిని డిన్నర్ మానేస్తే, అసలు షుగర్ ఎందుకు రాదు డిన్నర్ మానేస్తే, స్నాక్స్ డిన్నర్ తినకుండా లంచ్తో క్లోజ్ చేస్తే, ఈ వాస్తవాలన్నీ షుగర్ రాకుండా చేసుకుందాం అనుకునే వారికి, అట్లాగే ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్న వారికి 13 కోట్ల మంది భారతదేశంలో ప్రీ డయాబెటీస్ కండిషన్లో ఉన్నారు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం. అంటే బార్డర్లో షుగర్ వచ్చేసింది, ఇంకో 4 నెలలు 6 నెలల్లోనే షుగర్ పేషెంట్ అనే స్టాంప్ పడిపోతుంది. అలాంటి కండిషన్స్లో మనం ఎవరమన్నా ఉంటే వాటిని రివర్స్ చేసుకోవటం అనేది డాక్టర్ చేతిలో లేదు, మీ చేతిలో ఉంది. అది ఎలాగో ఈ 3-4 విషయాల గురించి వాస్తవాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కొంతమందికి ఆహార నియమాలు పూర్తిగా మార్చుకోవటం ఇష్టం ఉండదు. కొంతవరకు 30-40%, 50% అయితే నేను చేంజ్ అవుతానంటారు. అలాంటి వారికి నేను ఉప్పు నూనెలు వేసుకు తింటానండి అంటే మీరు తిన్నప్పటికీ షుగర్ రాకుండా చేసుకోవచ్చు. చిన్న చిన్న మార్పులు 3-4 విషయాలు ఒక్కొక్కటి తీసుకుంటే, మొట్టమొదటిది, మనము తిన్న ఆహారాలలో రక్తములో చక్కెర స్థాయిల్ని పెంచేవి పిండి పదార్థాలు. షుగర్ రావటానికి ప్రథమ శత్రువు పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్. ఎంత ఎక్కువ తింటున్నామో అంత చక్కెర తయారవుతుంది. అంత చక్కెరని మనం పని రూపంలో ఖర్చు పెట్టాలి. తినేది ఎక్కువై ఖర్చు పెట్టేది తగ్గితే రక్తములో చక్కెర స్థాయిలు ఎక్కువైపోయి షుగర్ వ్యాధిగా మనం మరి పిలువబడుతున్నాం. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన రక్తములో పిండి పదార్థాలు మోతాదుకి తగ్గట్టు మనం తినటం అలవాటు చేసుకోవాలి. ప్రోటీన్స్, ఫ్యాట్స్ విషయంలో కాదు, షుగర్ రాకూడదంటే పిండి పదార్థాల విషయంలో ఫస్ట్ ఆలోచించాలి. అందుకని మనం తినే పిండి పదార్థాలు 3 రెట్లు ఎక్కువ ఉంటున్నాయి. అందుకని పిండి పదార్థాల మోతాదుని మీరు కట్ చేసేసుకోండి. 50%, 60% అన్న కార్బోహైడ్రేట్స్ని తగ్గించేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటు ఎక్కువ తినేసి రక్తంలో చక్కెరని పెంచుకుని షుగర్ తెచ్చుకుని ఇటు మందేసుకోవటం అనేది ఎలాంటిదంటే చెంబుడు నీళ్లు దగ్గర పెట్టుకుని బురదలో కాలు పెట్టడం అలాంటిది. అందుకని అంత సింపుల్గా షుగర్ రాకుండా చేసుకునే అవకాశం మనకు ఉన్నప్పుడు కూడా కొంచెం కూడా మారకపోతే అట్లా ఆలోచించుకోండి ఎవరికి వారు. అందుకని కార్బోహైడ్రేట్స్ తగ్గించే డైట్ ప్లాన్ నేను 2 సార్లు ఎట్లా తినాలో చెప్తాను. ఇక రెండో విషయం, రక్తం లోపలికి వెళ్ళిన చక్కెర మనకు శక్తిగా మారాలి అంటే కణములోనే శక్తిగా మారుతుంది. బర్న్ అయ్యే ఆహారాలు ఫైర్ అయ్యే ప్లేస్ కణము లోపల, రక్తములో కాదు. ఈ రక్తము లోపలికి వచ్చిన చక్కెర కణము లోపలికి వెళ్ళటానికి కణము చుట్టూరు తలుపులు తెరిచే తాళం చెవి ఇన్సులిన్. ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పొట్టకు దిగువన కనపడుతున్నది కదా ఈ గ్రంథి, ఈ గ్రంథిలో ఉండే బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మనం ఎంతెంత చక్కెర మనం రక్తం లోపలికి పంపుతామో పిండి పదార్థాల రూపంలో అంతంత చక్కెర కణం లోపలికి వెళ్ళాలంటే దానికి తగ్గట్టు ఇన్సులిన్. మనకు చూడండి, కూరకు తగ్గట్టు నూనె వేస్తాం తాలింపులో, కూరకు తగ్గట్టు మసాలా వేస్తాం, కూర మోతాదుకి తగ్గట్టు ఉప్పు నూనెలు వేస్తాం కదా. అలాగే రక్తంలో ఉన్న చక్కెర ఎంత ఎక్కువ అవుతుంటే అంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. ఇన్సులిన్ ఉత్పత్తి ప్యాంక్రియాస్ గ్రంథి ఎప్పుడు తయారు చేయడానికి, ఎంత తయారు చేయడానికి డిజైన్ చేయబడింది. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి, ఆ తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదయం పూట 8-9 గంటలకి ఇన్సులిన్ ఉత్పత్తి ప్రారంభమై చూడండి గ్రాఫ్లో కూడా 11-12 గంటలకి 1 గంటకి పీక్కి వెళ్ళిపోతుంది అన్నమాట బాగా. అక్కడి నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్యాంక్రియాస్ గ్రంథి నుంచి తగ్గుతూ వస్తుంది. మనం ఎప్పుడు ఇన్సులిన్ ఉందో అప్పుడు బాగా తిన్నామనుకోండి, అప్పుడు ఇన్సులిన్ పనిచేసి రక్తంలో చక్కెర మిగలకుండా చక్కెర అంతటిని కణం లోపలికి పంపించేస్తుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్
మంచిగా తినండి. మీరు కుదిరితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ వారంలో ఒక 6 రోజులు 5 రోజులన్నా సరే ఇడ్లీ దోశలు ఉప్మాలు పెసరట్లు పక్కన పెట్టేసి 5 రోజులన్నా కొద్దిగా స్ప్రౌట్స్, కొంచెం కొబ్బరి ముక్కలు, కొంచెం గ్రౌండ్ నట్స్ ఇట్లాంటివి పెట్టుకుని ఫ్రూట్స్లో రేక్కాయలు, జామకాయ, దానిమ్మ గింజ, నేరేడు, కాస్త పైనాపిల్ మొక్కలు ఇట్లాంటివి ఏమన్నా పెట్టుకు తినేసేసేయండి. ఇవి రక్తం లోపలికి చక్కెరని స్లోగా వెళ్ళేటట్టు చేస్తాయి. ఈ ఫ్రూట్స్ కూడా న్యాచురల్గా హై ఫైబర్తో ఉండి ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా న్యాచురల్గా స్లోగా వెళుతుంది అనమాట. ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్. శనాదివారాలు మీరు టిఫిన్ చేయాలి. వైట్ ప్రొడక్ట్స్ అయిన ఇడ్లీ, ఉప్మా, దోశలు బదులుగా మిలెట్స్తో టిఫిన్లు చేసుకుని కొద్దిగా తినండి. అప్పుడు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండే గారె, వడ, పెసరట్టు ఇట్లాంటివి ఎక్కువగా మినపతో చేసిన ఆవిరి కొడుము ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయండి తినేటప్పుడు. బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేయండి, గట్టిగా తినండి మీకు కావలసినట్టు. లంచ్ 2ంటికి ఎప్పుడైనా కొంచెం డిన్నర్ తినట్లేదు కాబట్టి 3 గంటలకైనా సరే, లేట్ అవుతుంది కదా కొంతమందికి, 2:30, 3 ఆకలేసినప్పుడు తినండి. ఎప్పుడు ఆకలేస్తప్పుడు ఆ లంచ్లో మీకు కావలసినట్టు కాస్త పుల్కాలు కానీ, జొన్న రొట్టెలు కానీ, రాగి రొట్టె కానీ, అంటే మల్టీగ్రెయిన్ పిండితో చేసిన పుల్కాలు కానీ, జొన్న రొట్టె, రాగి రొట్టె, సజ్జ రొట్టెలు ఏమన్నా 2 రెట్లు పెట్టుకోండి. ఆకుకూరలు పప్పేసి వండుకోండి. వెజిటబుల్ కర్రీలో కొద్దిగా గింజలేసి వండమనండి. కాబోలి శనగలు, బఠానీలు, బొబ్బర్లు, రాజమా గింజలు ఇట్లాంటివి వేసి వండుకోమనండి. ప్రోటీన్ ఎక్కువ వెళితే మంచిది, ఫైబర్ ఎక్కువ వెళితే మంచిది. రొట్టెలు తినడం వల్ల కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి. మీరు అన్నం కావాలి, కాస్త మిలెట్స్ అన్నం కొంచెం పెట్టుకోండి పెరుగులోకి. ఇలా 2-3 గంటలకి డిన్నర్ తినేస్తే, ఇప్పుడు చూడండి ఇన్సులిన్ అనేది ఉదయం ఉంది, మధ్యాహ్నం 1 గంటకి పీక్గా ఉంది. కాబట్టి రాజులాగా, కింగ్లాగా మీరు లంచ్ గట్టిగా తినండి. ఇన్సులిన్ బాగా ఉంది, మనం తిన్నాం, దాన్ని పని చేయించడానికి, తలుపులు తెరిచి చక్కెర లోపల పంపడానికి అవసరం ఉంది. అదే ఈవినింగ్ మీరు డిన్నర్ మానేసేసారు, స్నాక్స్ కూడా, ఇప్పుడు తిన్నదే ఆఖరిగా తినండి. మనసులో తినమని సంకల్పం చేస్తే మీకు ఆకలి వేయదు. ఎందుకని ఈవినింగ్ టైం ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మనం స్నాక్స్, డిన్నర్ తినేసామనుకోండి, రక్తం లోపలికి చక్కెర వెళుతుంది. ఈ చక్కెర కణం లోపలికి వెళ్ళటానికి ఇన్సులిన్ మోతాదు సరిపడా ఉండదు. అందుకని రోజు ఇట్లాంటివి తినేసేసి కొన్ని సంవత్సరాల పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అట్లా పెంచుకుంటూ షుగర్ వ్యాధిగ్రస్తులుగా మనం మారిపోతున్నాం. అదే డిన్నర్ తినకపోతే, ఇప్పుడు తిన్నది మధ్యాహ్నం 3 గంటలకి తినేస్తే 2 గంటలకి ఆకలి 8ంటికి 9ంటికి మళ్ళీ వేస్తుంది మీకు. ఒక గ్లాసు నీళ్ళల్లో 3 స్పూన్లు 2 స్పూన్లు తేనె, ఒక నిమ్మకాయ పిండి వేసుకుని త్రాగేసి పడుకోండి. నిమ్మకాయ తేనె నీళ్ళు తాగితే ఆకలి వేయదు. ఈ టెక్నిక్ వల్ల అసలు లైఫ్లో డయాబెటీస్ రాకుండా మీరు చేసుకోవచ్చు. వచ్చిన వారు కూడా ఇలా తింటే చాలా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీకు మెడికేషన్స్ లేకుండా కూడా మీరు బయటపడవచ్చు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెల్దీ టెక్నిక్ని మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. సంకల్పానికి మించిన మందు లేదు. నేను డిన్నర్ తినను, నేను స్నాక్స్ తినను, ఏం తినాలన్నా ఈ 2 సార్లే, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అంతే. లంచ్ 3ంటికి తిన్నా, 2:30కి తిన్నా, 4ంటిలోపు తినేస్తే మంచిది. అలా తినేసి నేను స్నాక్స్ కానీ డిన్నర్ కానీ ఇక తినను అని మీరు సైకలాజికల్గా ఒక నిర్ణయం తీసుకుంటే అది హార్మోన్స్, ఆకలికి సంబంధమైన ఉత్పత్తి కావు. అందుకని తేనీళ్ళు కూడా తాగకుండా పడుకోవచ్చు. ఒకవేళ అవసరమైతే త్రాగండి. తినను అనే సంకల్పమే మీకు ఆకలి వేయదు. అనిపిస్తే తేనీళ్ళు. ఇలాంటి నియమాన్ని మీరు 10-20 రోజులు ఫాలో అయ్యి చూడండి, ఎంత కంఫర్ట్గా ఉంటుందో, నిద్ర ఎంత బాగా పడుతుందో. మరి ఎన్నో లాభాలు వస్తూ మీరు హెల్తీగా డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేసుకునే గొప్ప టెక్నిక్ని ఆచరిస్తూ మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఇట్లాంటి మార్పు తెచ్చుకోమని చెప్పండి. 10 మందికి ఇలాంటి విషయాలు మనం అందిస్తుంటే మరి డయాబెటీస్ అనే మహమ్మారి పెరగకుండా కంట్రోల్ చేసుకోవడం మన చేతిలో ఉంది, డాక్టర్ల చేతిలో లేదని మరొకండి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.